పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నవంబర్ 11వ తేదీ కథోలిక తిరుసభ పునీత టూర్స్ మార్టిన్ గారి పండుగను కొనియాడుతుంది. 4వ శతాబ్ద ప్రారంభంలో హంగరీ దేశంలో జన్మించినటువంటి ఈ పునీతుడు బిషప్ గారిగా ఎన్నికైనప్పటికీ అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని జీవించారు. పేదలను ఎప్పుడూ పలకరిస్తూ, వారి యొక్క బాధలను ఆలకిస్తూ వారి అవసరాలను తీర్చేవారు. ఈ విధంగా అత్యంత సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆదర్శప్రాయంగా జీవించినటువంటి ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పునీత టూర్స్ మార్టిన్ గారు హంగరీ దేశంలో పనోనియాలోని సబరియా గ్రామంలో క్రీస్తు శకం 316లో జన్మించారు. వీరి తండ్రి ఒక అవిశ్వాసి సైన్యాధికారిగా పనిచేసేవారు. కొన్ని సంవత్సరాల తరువాత వారి కుటుంబం ఇటలీలోని పావియా పట్టణంకు బదిలీపై మారాల్సి వచ్చింది. అక్కడ మార్టిన్ గారు తమకు ఇష్టం లేకున్నా కానీ రోమన్ సైన్యంలో తన 15వ ఏట ప్రవేశించాల్సి వచ్చింది. సైనిక ఉద్యోగిగా అమిన్స్ పట్టణంలో గడుపుతూ ఉండగా మార్టిన్ గారు జ్ఞానస్నానం పొందడానికి కావలసిన తర్ఫీత్ ఉపదేశాలను పొందుకున్నారు. మార్టిన్ గారు ఒకరోజు ఒక పట్టణంలో గుర్రంపై స్వారీ చేస్తూ ఉండగా ఆయన ఒక పేదవాడిని చూశారు. అతను సరిగ్గా దుస్తువులను కూడా ధరించలేదు. ఆయన చలికి వణుకుచున్నాడు. ఆ వ్యక్తి సహాయం కోసం ప్రజలను వేడుకున్నాడు, కానీ ఎవ్వరూ కూడా అతనిని పట్టించుకోలేదు. మార్టిన్ తనకు సహాయం చేయాలనుకున్నారు, కానీ అతను అప్పటికే తన డబ్బును మరియు ఇతర దుస్తువులను పేదలకు పంచివేశారు. అతని వద్ద సైనిక వస్త్రంపై వేసుకున్న కోట్ మాత్రమే మిగిలి ఉన్నది. కాబట్టి అతను ఆ గుర్రం మీద నుంచి దిగి తన కత్తిని తీసి ఆ కోర్టును రెండుగా చేసి సగం పేదవాడికి ఇచ్చారు. మరో సగం కోర్టు ఫ్రెంచ్ రాజుల దేవ మందిరంలో పునీత మార్టిన్ గారి కోర్టు పేరిట భద్రపరచబడి ఉంది. క్రీస్తు శకం 337లో అమిన్స్ నగరంలోని తన గదిలో నిద్రిస్తూ ఉండగా మార్టిన్ గారికి కలలో క్రీస్తు ప్రభువు దర్శనమయ్యారు. ఆ ప్రభువు దీన ముఖార విందమే వారి కనుల ముందరనే కదలాడుతూ ఉండేది. ఆ ప్రభువు సేవలోనే తన శక్తిని కాలాన్ని వ్యాచించాలని ఆలోచించారు. వెంటనే సైన్యం నుండి బయటికి వచ్చేశారు. జ్ఞానస్నానం పొంది క్రీస్తు భటునిగా మారారు. అప్పటిలో ఉన్న పునీత హిలారీ గారు మార్టిన్ గారిని తన శిష్యునిగా స్వీకరించి ఆదరించారు. మార్టిన్ గారు తన తల్లిదండ్రులను కలుసుకోవడానికి పావియా పట్టణంకు వెళ్ళారు. అక్కడ పరిపరి విధాలుగా బోధించి తన తల్లికి జ్ఞానస్నానం ఇచ్చారు. తండ్రి మాత్రం మారకుండా విగ్రహారాధునిగానే మిగిలిపోయారు. ఇంతలో గ్వాన్ మండలంలో హరియాన్ క్రైస్తవ శాఖ వారు విజృంభించి హిలారీ గారిని తరిమివేశారు. మార్టిన్ గారు మెడిటేరియన్ సముద్రంలో ఒక ద్వీపంలో ఒక ఋషిగా జీవింప ప్రారంభించారు. అయితే క్రీస్తు శకం 361లో హిలారీ మేత్రానులు రాజాజ్ఞపై తిరిగి పోయేటర్స్ పీఠానికి విచ్చేశారు. ఇతర సన్యాసులు కూడా రావడంతో మార్టిన్ గారు కూడా తిరిగి హిలారీ గారిని చేరుకున్నారు. ఫ్రాన్స్లోని లిగు పట్టణంలో మార్టిన్ గారు ఒక సన్యాస ఆశ్రమాన్ని గదులుగా నిర్మించి నిర్వర్తించారు. ఇలా 10 ఏళ్ళు గడిచిపోయాయి. అయితే వారు అకస్మాత్తుగా టూర్స్ పట్టణంకు ఆహ్వానించబడి వారు ఎంత వాదించినా వినకుండా మార్టిన్ గారిని ఖాళీగా ఉన్న అగ్రపీఠం 371లో మేత్రానుడిగా ఎన్నుకున్నారు. జూడ్స్ మేత్రానులుగా మార్టిన్ గారు ఎంతో నిడారంభమైన సాధువుగా అత్యంత పూరిత జీవితాన్ని జీవించారు. తన ధ్యానం కొరకు చిన్న పర్ణశాలను ఒకటి నిర్మించుకొని ఇతర ఋషులతో చేరి దైవ ఆరాధనలు చేశారు. అయితే క్రిసిలియన్ అనబడు ఒక విదండవాది క్రైస్తవ సిద్ధాంతమునకు వక్రభాషను చెబుతూ ప్రజలల్లో అలజడి రేపుతూ వారిని రెచ్చగొట్టేవారు.
ప్రజలు ఒకరిని ఒకరు వాదించుకుంటూ, కొట్లాడుకుంటూ చంపుకోవడం కూడా మొదలుపెట్టారు. అటువంటి సమయంలో క్రిసిలియన్ చంపబడడం మేలని నొసాహోవా బిషప్ పైన ఇంకాచియస్ గారు చక్రవర్తి మ్యాక్సిమస్కు ఫిర్యాదు చేశారు. పునీత అగ్రోస్ గారు, పునీత మార్టిన్ గారు అందుకు అంగీకరించలేదు. విరోధిని అయినా క్షమించాలి, ప్రేమించాలి అని పలికారు. ఇంకాచియస్ గారితో రాజీకి రావాలని చక్రవర్తి కోరికపై మార్టిన్ గారు నిర్ణయించుకున్నారు. అనంతరం చక్రవర్తి ఆజ్ఞచే క్రిసిలియన్ అనబడే వితండవాదికి మరణశిక్ష అమలు చేయబడింది. కానీ మార్టిన్ గారి మనసు తల్లడిల్లిపోయింది. ఒకసారి మార్టిన్ గారు టూర్స్ పట్టణంలోని ఒక మారుమూల గ్రామంలో ప్రయాణిస్తూ ఉండగా వారికి తీవ్రంగా జబ్బు చేసింది. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి తాను పీఠాధిపతికి మద్దతు ఇచ్చి ఉపశమనం ఇస్తానని గుసగుసలాడారు. అందుకు మార్టిన్ గారు, నేను ఈ భూలోకంపై కాకుండా పరలోకం వైపు చూడనివ్వు, నా ఆత్మ నిజమైన బాటలో పయనించి ప్రభువును చేరుకొనుగాక అని బుద్ధి చెప్పారు. పునీత మార్టిన్ గారు తమ 81వ ఏట 897వ సంవత్సరం నవంబర్ 8న ప్రభువును చేరుకున్నారు. ఆ రోజుల్లో అంత ఘనంగా పరిగణించి క్రైస్తవ మత వ్యాప్తికి పనిచేసి హతులు కాని తొలి మతసాక్షి వీరే. ఈ విధంగా పునీత మార్టిన్ గారు తన జీవితాన్ని దేవుని సేవలో అంకితం చేశారు. అటువంటి పునీతుని ద్వారా మనకు మేలులు, దీవెనలు పొందుకునేట్టులా పునీత టూర్స్ మార్టిన్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అమితమైన ప్రేమతో మమ్ములను కాచి కాపాడుతున్నటువంటి పరలోక తండ్రి, గొప్ప గొప్ప పునీతుల ఆదర్శమును మాకు ప్రసాదిస్తున్నందులకు మీకు వందనాలు తెలుపుచున్నాము. ముఖ్యంగా ఈరోజు పునీత టూర్స్ మార్టిన్ గారి పండుగను మేము కొనియాడుతూ ఆ మహావీరుని యొక్క జీవిత విశేషాలను తెలుసుకొని ధ్యానించి ప్రేరణను పొందే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తున్నందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. తండ్రి, ఈ పునీతుని యొక్క జీవిత ఆదర్శమును మేము అనుసరించి పేదలపై ప్రేమను, దయను కలిగి ఉండే విధంగా తనను హింసించిన వారిని కూడా మన్నించే వంటి స్వభావాన్ని ఈ పునీతుడు చూపించిన విధముగా మేము కూడా ఆయన అడుగుబాటలో నడుస్తూ శత్రువులను మన్నించి ప్రేమించే వంటి విశాలమైన దైవ ప్రేమను మాలో అనుగ్రహించమని పునీత మార్టిన్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పునీత టూర్స్ మార్టిన్ గారు మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమెన్.